నిజం చెప్తే తప్పేముంది, వాస్తవాలు మాట్లాడుకోవాలి అనుకున్నారో లేక తాజా పరిణామాల నేపథ్యంలో అలా మాట్లాడారో తెలియదు కానీ కూటమి ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం పనితీరుపై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్లో సుమారు 4 నిమిషాల వీడియోను విడుదల చేశారు. తిరుమల అన్నప్రసాదాల నిర్వహణపై ప్రశంసలు కురిపించారు. అవును, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో లడ్డూ ప్రసాదం నుంచి అన్నప్రసాద సౌకర్యాల నిర్వహణ వరకు పలు ఫిర్యాదులు అందిన సంగతి తెలిసిందే. ఇక లడ్డూలో కల్తీ నెయ్యి వాడడం వ్యవహారం ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు లెక్కలు పూర్తిగా మారాయని అంటున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి అంబటి తన స్వానుభవాన్ని పంచుకున్నారు. తరిగొండ బెంగమాంబ అన్న వితరణ కేంద్రంలో అన్న ప్రసాదాలు బాగున్నాయని మాజీ మంత్రి వైసీపీ కీలక నేత కితాబిచ్చారు. ఇక్కడ భోజనాలు రుచిగా శుచిగా ఉన్నట్లు తెలిపారు. నాణ్యమైన అన్న ప్రసాదాలు భక్తులకు పెడుతున్నారని, తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం కుటుంబ సభ్యులతో తిరుమలలో అన్న ప్రసాదం స్వీకరించినట్లు చెప్పారు. వైసీపీ కీలక నేత జగన్ కు అత్యంత సన్నిహితులు, విశ్వసనీయ అనుచరుల్లో ఒకరిగా ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన ప్రశంసలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ఈ తరహా ప్రశంసలు ఇప్పటికే స్వామివారి భక్తుల నుంచి వస్తున్నప్పటికీ అంబటి వ్యాఖ్యలు ఖచ్చితంగా ప్రత్యేకమనే చెప్పాలి. కూటమి ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా దెబ్బతిందని, కొత్త చైర్మన్ వల్ల భక్తులకి అందించిన ప్రత్యేక సేవలు అంటూ ఏమీ లేవని, బిఎన్ నాయుడు ఏడాది పాలన అసమర్థుడి జీవన యాత్రలాగా అమోఘంగా ఉందని టీడీపీ మాజీ చైర్మన్ భూమన్న కరుణాకర్ రెడ్డి ఇటీవల ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తిరుమల తిరుపతి దేవస్థానం పర్ఫార్మెన్స్ పై అన్నమంతా పట్టుకుని చూడాల్సిన అవసరం లేదు, ఒక మెతుకు పట్టుకొని చూసినా చాలు అన్నట్లు అన్న ప్రసాదాలు చాలా బాగున్నాయంటూ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు భూమన్నకు బిగ్ షాక్ అని చెప్తున్నారు నెటిజన్స్. ఏదేమైనా రాజకీయాలకు అతీతంగా టీటీడీ ఎప్పుడు పచ్చతోరణం నిత్య కళ్యాణంలా ఉండాలని భక్తులు కోరుకుంటున్నారు.